నమస్తే, డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి. ఆక్యుపంక్చర్ అండి. ఆక్యుపంక్చర్ అంటే మన సర్ఫేస్ మీద ఒక సూదులతో చేసే చికిత్స విధానమే. ఈ సూది అనేది చాలా సన్నంగా ఉంటుందండి. మనకి తల వెంట్రుక ఎలా ఉంటుందో అంత సన్నంగా ఉంటుందండి. ఇది ఆక్యుపంక్చర్ వైద్య విధానము. అయితే ఈ విధానము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అని హిస్టరీలోకి వెళితే ఇది మన భారతీయులదే అని 1000% ఆమెతో మనం చెప్పవచ్చు. ఎందుకంటే అండి, ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతీయులే పాలించారండి. ఇప్పుడు మన రాజధాని ఢిల్లీ. అప్పట్లో ఈ శాస్త్రం వచ్చేటప్పుడు అండి మన రాజధాని ఈజిప్ట్ అండి. ఈజిప్ట్ అంటే ఏంటండి, ఈజిప్ట్ కదా. ఈజిప్ట్కి అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందండి, అందులోనే ఉంది ఎవిడెన్స్. అజిప్త్ మహారాజు బాగా పేరు ప్రఖ్యాత పురుషుడు కాబట్టి అజిప్త్ కాత వాడుకలో ఈజిప్ట్ అయిందండి. తర్వాత 1 by 1 అనేది చాలా పేర్లు రకరకాల మారుకుంటా రకరకాల మనం అంటే విడిపోవటం అనేది జరిగింది. అయితే అప్పుడు మన రాజధాని ఈజిప్ట్లో ఉండేది. ఒక స్టేట్ అలా అంటే ఇప్పుడు మనకున్న స్టేట్స్ అలాగా ప్రపంచ కంట్రీస్ అన్నీ కూడా మనకి స్టేట్స్ అండి. భారతదేశానికి స్టేట్స్, మన రాజధాని ఈజిప్ట్లో ఉండేది. అయితే రాను ఒక్కో కంట్రీ అలా విడిపోయినప్పుడు లాస్ట్ మనకి చైనా కూడా మన భారతదేశంలోనే కలిసి ఉండేదండి. అయితే చైనా అంటే ఏంటండి, చియాంబ అంటే పరశురాముడు తల్లి చియాంబ, చైనా దేవత అండి. అంటే పరశురాముడు అమ్మమ్మ ఇంటికి అత్తమని వెళ్తూ ఉండేవాడు అన్నమాట. అది చైనాలో మన గ్రంథాలు చాలా వరకు ఒక గ్రామంలో పొందుపరచడం అనేది జరిగింది. అయితే చైనా భారత్ విడిపోయినప్పుడు ఆ గ్రంథాలన్నీ వాళ్ళు ఉంచేసుకున్నారండి. అందులో ఏంటంటే ప్రత్యేకంగా మెడికల్ సంబంధించిన నాలెడ్జ్ గ్రంథాలన్నీ కూడా వాళ్ళ దాంట్లో ఉండిపోవటం వల్ల ఈ విడిపోయేటప్పుడు వాళ్ళు ఆ గ్రంథాలను తీసుకుని ఈ ట్రెడిషనల్ సిస్టమ్ అంతా మాదే అని వాళ్ళు అన్న స్థితికి వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా ఆక్యుపంక్చర్ అయితే మనది, కానీ వాళ్ళు డెవలప్ చేశారండి. కానీ ఎవరైనా ఆక్యుపంక్చర్ అంటే ఇది చైనీస్ కదా అంటామండి. అది చాలా తప్పు, కానీ మన ఇండియన్దే. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానము చైనీస్ ఆక్యుపంక్చర్ అని పిలువబడినా కానీ అయితే భారతదేశందనే చెప్పవచ్చు. ఎందుకంటే మన భారతీయులు ఫస్ట్ నాడీపతి సిస్టమ్ చేశారండి. అంటే నాడీ థియరీ చేశారు. అంటే మన ఆక్యుపంక్చర్ థియరీ మన భారతీయులు ఏంటంటే అండి, మనకి చక్రాస్ బేస్, మనకి 7 చక్రాస్ ఉంటాయి. ఏ చక్రాస్లో అయితే ఎనర్జీ బ్లాక్ అవుతుందో, చక్ర అంటే ఏంటంటే కొన్ని నాడీ సమూహము కలయిక. దీన్ని అలోపతి వాళ్ళు గ్లాండ్ అంటారు. ఇంగ్లీష్లో గ్లాండ్ అన్నా దీని యోగాలో చక్ర అన్న రెండు ఒకటేనండి. దీనికి ఎనర్జీ ఫ్లో చేయటం ద్వారా ఆ ఇష్యూస్ అనేది ఫర్దర్గా బాడీ డ్యామేజ్ అవ్వకుండా, ఫ్యూచర్లో వచ్చే వ్యాధులు రాకుండా దాన్ని ప్రివెంట్ చేసే ప్రక్రియని చక్రాస్ థియరీలో చెప్తారండి. బేస్ చేసేది మన ఇండియన్ థియరీ. దాని చక్రాస్ తర్వాత దీన్ని ఏం చేశారు చైనీస్, ఆల్రెడీ ఇండియన్స్ నాడీ థియరీ అని చెప్పేశారు కాబట్టి వాళ్ళు వెరైటీగా ఏం చేశారంటే మెరిడియన్ థియరీ అన్నారు. అంటే ఇప్పుడు ఆక్యుపంక్చర్లో మనకి 12 మెరిడియన్స్ ఉంటాయండి. అంటే మెరిడియన్ అంటే ఏంటనేది అర్థం అనొచ్చు. అంటే చైనీస్ వర్డ్ మాట, అంటే ఒక ఎనర్జీ ఫ్లో, ఒక ప్రవాహము, ఒక గొట్టము లాంటి ప్రవాహము మనకి ఒక 12 చెప్పారు. అంటే మనకి 12 ఆర్గాన్స్ ఉంటాయి. 12 ఆర్గాన్స్కి 12 ఎనర్జీ ఫ్లోస్. ఏ ఎనర్జీ ఫ్లో వలన ఎనర్జీ తగ్గింది అనుకోండి, అక్కడి నుంచి ఆర్గాన్కి డిస్టర్బెన్స్ వస్తుందిగా. మరి డిస్టర్బెన్స్ వస్తే ఆర్గాన్ వ్యాధిగ్రస్తత అవుతుంది కదా అని ఉద్దేశంతో దాన్ని ఎనర్జీ ఫ్లోని పెంచేది దాన్ని మెరిడియన్ థియరీలో వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఆక్యుపంక్చర్ మెరిడియన్ సిస్టమ్ అని చైనీస్ డెవలప్ చేశారు. మరి ఇప్పుడు చూడండి, ఇండియన్స్ ఏమో నాడీ సిస్టమ్ అన్నారా, చైనీస్ ఏమో మెరిడియన్ సిస్టమ్ అన్నారా. ఈజిప్ట్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళిద్దరు ఇట్లా చేశారు కాబట్టి మనం ఇది చెప్పకుండా వాళ్ళు పిరమిడ్ ఎనర్జీ అన్నారు. అంటే మనకి ఒక శరీరంలో ఒక ఎనర్జీ ఫ్లో అనేది ఏంటంటే పిరమిడ్ యాంగిల్లో వెళ్తుందని. ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను చూడండి, ఇది ఒక పిరమిడ్ యాంగిల్. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇది ఒక పిరమిడ్ యాంగిల్. ఒక గోడ కట్టామనుకోండి, అది ఒక పిరమిడ్ యాంగిల్. ఒక వస్తువు చూడండి, ఎక్కడన్నా సరే ఒక పిరమిడ్ ఆకారం లేకపోతే దానికి ఎనర్జీ ఉండదు, అది జీవం ఉండదు, అది నిలబడదనే ఉద్దేశంతో అది ఒక పిరమిడ్ ఎనర్జీ అని చెప్పారు. ఇంకో కంట్రీ వాడేమో స్పైడర్ ఎనర్జీ అన్నాడు, ఇంకో కంట్రీ వాడు డైమండ్. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని వచ్చారు. కానీ అన్నింటికి ఆదిలో ఏంటంటే నాడీ సిస్టమే. ఈ నాడీ సిస్టాన్ని ఎలా చేసేవారంటే సన్నపాటి సూదులతో. అంటే ఇప్పుడంటే మనకి ఈ మెటల్ సూదులుని ఇవన్నీ స్టీల్ సూదులు, కాపర్ సూదులు అన్నీ వచ్చాయి, ఇప్పుడు కనిపెట్టగలిగారు. మరి ఆదిలో ఏంటండి, దీనికి స్పెసిఫిక్గా ముళ్ళు ఉండేవండి. అంటే ఒక విధమైన తుమ్మ ముళ్ళు కానీ అలాగే ఒక పొడుగ్గా ఉంటాయి కదండి, ఆ ముళ్ళుతో దాన్ని ఉద్యాపన చేసేవారు. ఏంటి దీని కాన్సెప్ట్ అంటే, ఇక్కడ 5 కాన్సెప్ట్లు ఉంటాయండి ఆక్యుపంక్చర్లో. ఇప్పుడు
మన శరీరంలోనండి రకరకాలుగా మనకి పైకి కిందకి ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది పైకి కిందకి. ఎప్పుడైతే ఇది ఆ సూదితో దాన్ని ఉద్దీపన చెందేమో అక్కడ అనేది ఫ్లో అనేది మూమెంట్ అనేది జరుగుతుంది, విత్ ఆక్సిజన్ ఫ్లోతో జరుగుతుంది అనేది ఒకటి కాన్సెప్ట్. రెండోది మనకి 5 ఎలిమెంట్ థియరీ ఉంటాయండి. అంటే ప్రకృతిలో 5 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, మన బాడీలో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటాయిగా, గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. ఇది ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుందండి. ఇన్బ్యాలెన్స్ అయితేనే రోగం అండి. దీన్ని బ్యాలెన్స్ చేసే ప్రక్రియ ఈ సూదితో ఎప్పుడైతే దాన్ని ఒక్కసారి పంచర్ చేసామో వెంటనే మనకి మన శరీరంలో మనకి ఈ నాడీ సిస్టమ్ అండి అరికాల నుంచి గోల్ దగ్గర నుంచి స్పైన్ టు బ్రెయిన్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ మొత్తం ఈ బ్యాలెన్సింగ్ అనేది 5 లైన్ బ్యాలెన్స్ అనేది అవటం అనేది జరుగుతుంది. అలాగే తత్వాన్ని బ్యాలెన్స్ చేయొచ్చండి. అలాగే మనకి నాడీ ఏ నాడీ అయితే డ్యామేజ్ అయిందో అక్కడ ఉద్దీపన చేయటం వల్ల ఆ నాడీ అనేది రిజర్వనేషన్ అనేది అవుతుంది. రెండోది డిటాక్సిఫికేషన్ మెథడ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రకరకాల ఫుడ్ తింటామండి. మన శరీరంలో ఏం చేస్తుందంటే లివర్ అంతా కూడా ఓవరాల్గా క్లీనింగ్ ప్రక్రియ చేపట్టుకుంటుందండి. ఇందులో ఈ డిటాక్సిఫికేషన్ అనేవి ఎలా ఉంటుందంటే వాయు రూపంలో ఉంటుందండి, లిక్విడ్ రూపంలో ఉంటుంది, అంటే ఘన పదార్థము, ద్రవ పదార్థం వాయు రూపంలో కూడా ఉంటుందండి. ఇప్పుడు కొంత వాయు రూపంలో ఉన్నది అంతా ఇవన్నీ ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుందండి, కడకి ఈ స్కిన్ 7 లేయర్ కిందకి ఫ్లో అయిపోయి స్టక్ అయిపోతూ ఉంటుందండి. ఈ వాయు రూపంలో ఎప్పుడైతే స్కిన్ కింద ఫ్లో అవుతుందో ఈ మనకి ఎనర్జీ ఫ్లో, ఈ మెరిడియన్ ఫ్లోకి ఆటంకం కలుగుతుందండి. ఎప్పుడైతే మనం అక్కడ నీళ్ళు అయితే గుచ్చేవో అందులోంచి ఒక వాయు రూపంలో టాక్సిక్ అనేది బయటికి అబ్జర్వ్ అవటం అనేది జరుగుతుంది. దీనివల్ల అది రిజర్వనేషన్, డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. అందుకని ఆక్యుపంచర్ అద్భుతమైన డిటాక్సిఫికేషన్ ప్రక్రియ. ఇప్పుడు ఏ వైద్య విధానం అన్నా సరే అన్నీ మనకి లోపలికి మింగేదే ఉంటుందండి, శరీరం మీద చేసేది ఏమి ఉండదు. అయితే ఆక్యుపంచర్లో ఎలాంటి మందు అనేది అవసరం లేదు. రియల్గా ఎవరైనా ఆక్యుపంచర్ వైద్యం చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి సప్లిమెంట్స్ కానీ ఎలాంటి మెడికేషన్ కానీ అవసరమే లేదు అండి. దానికి సంబంధం లేదు, ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ చాలామంది అక్కడక్కడ నేర్చుకుని ఏంటంటే ఆక్యుపంచర్ మీద గుడ్ విల్ ఉందని చెప్పి ఆక్యుపంచర్ సూదితో పాటు మిగతా మెడికేషన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది కరెక్ట్ అనేది కాదని నా అభిప్రాయం అనేది నేను చెప్తా. కానీ న్యాచురల్గా ఆక్యుపంచర్ ఒక్కటి చేస్తే అన్ని రుగ్మతలను కూడా నార్మల్ చేయొచ్చండి. అయితే దీనికి ఫుడ్ సపోర్ట్ కూడా ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అనేది మనం సజెస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇది ఎవరికన్నా చేయించుకోవచ్చండి. వీళ్ళు చేసుకోవచ్చా, వీళ్ళు చేయకూడదా అనేది లేదు. పుట్టిన 10 నిమిషాల బేబీ దగ్గర నుంచి ఏజ్ వరకు ఎవరికైనా చేయొచ్చు. అయితే ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ దగ్గరికి ఉన్న కొంచెం ముందు వాళ్ళకి చేయకూడదని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే అండి వాళ్ళకి ఇన్ కేసు కొంచెం ఒక కెమికల్ యాక్షన్ వల్ల ఒక స్ట్రెస్ వల్ల దీనివల్ల భయం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందని వద్దు అంటాం. అయితే ఏంటంటే కొన్ని సెక్సువల్ డిసీజ్ వాళ్ళకి, HIV వాళ్ళకి కూడా చేయటం మంచిది కాదు. ఇది ఏంటంటే ఎక్స్పెండ్ అయ్యేది కాబట్టి చూడదు కాబట్టి. అలాగే ఈ నీడిల్స్ కూడా యూజ్ అండ్ త్రో అండి. ఎవరికి కూడా ఒకళ్ళు గుచ్చి ఇంకొకరు గుచ్చి అంత అవసరం ఉండదండి. చూడండి మనకి ఇంజక్షన్ కూడా ఎవరి కాళ్ళు ఎలాగైతే ఉపయోగించి బయటకు పడేస్తాం, ఈ నీడిల్స్ కూడా ఎవరికి వాళ్ళు ఫ్రెష్గానే ఎవరు ఉపయోగించినా అలాగే చేస్తారు. కానీ ఒకరికి గుచ్చడం అట్లాంటివి అనేది ఇప్పుడు వరకు ఎవరు చేయరు కూడా. అలాగే దీంతో ఏవే రుగ్మతలు చేయొచ్చు అంటే తలపోటు నుంచి క్యాన్సర్ వరకు అన్ని డిసీజులు కూడా క్యూర్ చేయొచ్చండి. అందులో 24 టెక్నిక్స్ అనేది మనం చేస్తాం. అంటే ప్రపంచ దేశం మొత్తానికి చేసేది ఒక 24 టెక్నిక్లు చేస్తారండి. అంటే ఆక్యుపంచర్లో సెపరేట్ సబ్జెక్ట్ కింద ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మేము 25 రకాల ఆక్యుపంచర్లు కూడా మేమే చేయడం జరుగుతుంది. అంటే వాడికి ఏ స్థితి కావాలి, వాడి స్థితిని బట్టి ఏ టైపు చేస్తే బాగుంటుంది అనేది చేస్తామండి. దీంట్లో చిన్న నీడిల్స్, ఇందులో కొంతమంది సుజోక్ ఆక్యుపంచర్ అంటారు. సుజోక్ ఆక్యుపంచర్ కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే క్లాసికల్ అని, క్లినికల్ అని ఇంకా రకరకాల పద్ధతులు చెప్తున్నారండి. అన్నీ కూడా ఆక్యుపంచర్ అనేది మనం చాలా సింపుల్గా చేయటం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆక్యుపంచర్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది డౌట్ ఉంటుంది. ఎవరికి కూడా ఎలాంటి 0.00 కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది రాదండి. ఫస్ట్ పాయింట్. అయితే అదేంటండి మా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని 2-3 అని అన్నారు అంటే ఎవరి వల్ల వచ్చిందండి? తెలియక చేసిన వారి వల్ల, వైద్యం చేయించుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. దేనివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందండి? ఆక్యుపంచర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రాలేదండి. వాళ్ళు ఏమన్నారు, నువ్వు డయాబెటిక్ పేషెంటా, నువ్వేమో 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఇన్సులిన్ పేషెంట్ లేకపోతే టాబ్లెట్ పేషెంటా, నువ్వు ఆక్యుపంచర్ చేయించుకున్నాను అంటే పల్స్ బ్యాలెన్స్ చేయించుకున్నాను, డాక్టర్ గారు నాకు మందులు అన్నీ మానేయమన్నారు, స్వీట్స్ తినేమన్నారు, ఫ్రూట్స్ తినేమన్నారు అంటే అది ఊరుకుంటుందా? నీకు ముందు నీ మెడికేషన్ అలవాటు అయ్యి ఉంది నీ బాడీకి, అలోపతికి. అలాంటప్పుడు నువ్వు సడన్గా నువ్వు ఒక సూది గుర్తించుకున్నావు అని చెప్పి నేను మెడికేషన్ ఎవరు మానమన్నారు? నువ్వు మెడికేషన్ మానటం వల్ల నీకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అండి అది. అంతేగాని ఆక్యుపంచర్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ కాదు. అందుకని దయించి ఎవరో కూడా ఎవరు ఏం చెప్పినా కానీ నా అభిప్రాయం అయితే మేము
నువ్వు ముందు నుంచి మెడికేషన్ వాడుకుంటున్నావు అనుకోండి, వాడుకోండి. ఎప్పుడైనా అలోపతిక్ బాడీకి అలవాటు అయిందంటే అంత ఎమర్జెన్సీగా దాన్ని మానకూడదండి. ఒకవేళ మానే పరిస్థితి వస్తే ఆ మెడిసిన్ నీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ప్రమేయంతో నువ్వు టెస్ట్ చేసుకుని నీకు అది నార్మల్ అయినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని ఆ టాబ్లెట్ని అవాయిడ్ చేయాలి. అదే నువ్వు ఏ టాబ్లెట్ వాడకుండా వస్తే నో ఇష్యూ, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకని ఇక్కడ ఆక్యుపంచర్లోకి వచ్చాను కదని నువ్వు వాడుకునే క్రానిక్ ఇష్యూస్కి మెడిసిన్ మానటం చాలా ప్రమాదకరం. అది ఒకటి చూసుకోవాలండి. అంతేగాని ఆక్యుపంచర్ వల్ల ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అయితే ఈ ఆక్యుపంచర్ చేయటం వల్ల ఏ డిసీజులు తగ్గుతాయంటే తలపోటు నుంచి క్యాన్సర్ వరకు అన్ని. హెడేక్ అండి, ఎలాంటి హెడేక్నైనా ఈజీగా చేయించండి. అలాగే ఐసైట్ ఈజీగా తగ్గించుకోవచ్చు విత్ ఇన్ డేస్లోనే. అలాగే అందరికీ ఇప్పుడు ఇష్యూస్ బ్యాక్ పెయిన్ అండి, సర్వైకల్, లంబారు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఆక్యుపంచర్ ద్వారా చేయొచ్చు. నీ పెయిన్స్, కీలవాతం, లివర్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, గాల్ బ్లాడర్ ఇష్యూస్, లంగ్ డిజార్డర్స్, కార్డియాక్, ఇంకా ఎన్నో రకాల స్కిన్ సమస్యలు, న్యూరో సమస్యలు, అలా ఎన్ని రకాల క్రానిక్ ఎలిమెంట్స్ కూడా అన్నిటిని కూడా మనం ఆక్యుపంచర్లో కూడా తగ్గించుకోవచ్చు. రోజుల్లోనే అలాగే గంటల్లోనే వ్యవధిలోనే వీటిని తగ్గించే కేసులు చాలా ఉన్నాయండి. అయితే ఇది చాలా సేఫ్ ట్రీట్మెంట్ అండి. అయితే ఏ మందులోనైనా ప్రివెంట్ అవుతుందా లేదో కానీ ఖచ్చితంగా కానీ ఆక్యుపంచర్లో అయితే 100% మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి మందులు లేకుండా. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎలాంటి మందులు లేకుండా ట్రీట్ చేసే దాంట్లో అగ్రస్థానంలో ఉన్నది ఆక్యుపంచర్ అండి.